నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ యూట్యూబ్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళకి నా నమస్తమాంజలి. ఇప్పుడు మనం దేవినేని సుధాకర్ గారు పొలంలో ఉన్నాం. ఇది గొల్లపల్లి గ్రామం, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా. ప్రస్తుతం ఏలూరు జిల్లా అయింది ఇది. ఒకప్పుడు కృష్ణా జిల్లాలో ఉండేది. ఏలూరు జిల్లా. మనకి సుధాకర్ గారు నా మొట్టమొదటి క్లయింట్ అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. ఒకాయన ఈయనకంటే ముందు వాడారు గానీ, ఆయన ఇక వాడటం ఆపేశారు. ఆయన ఆవులు వాటితోటి అది ఆయన పని నడుస్తుంది. పర్లేదు, హ్యాపీ. ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాల నుంచి సుధాకర్ గారు నన్ను ఫాలో అవుతున్నారు. చక్కగా నేను ఏది చెప్తే అది ఫాలో అవుతున్నారు. మంచి దిగుబడులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ తోట వయసు ఎంత ఉంటది? 24 25 సంవత్సరాల వయసు ఉంటది. ఈ వయసు మొక్కలను కూడా కేవలం సేంద్రియ మార్గంలో వెళ్ళటం వల్ల ఇంత చక్కగా దిగుబడులు వస్తున్నాయి. ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ లేకుండా. యావరేజ్ అంటే ఒక సంవత్సరం ఎక్కువ రావచ్చు, ఒక సంవత్సరం తక్కువ రావచ్చు, కానీ యావరేజ్ మీద మంచి దిగుబడులే వస్తున్నాయన్నమాట. ఇంకోటి సుధాకర్ గారు ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఉండరు. ఆయనకి చాలా వ్యవహారాలు ఉంటాయి. ఇక్కడంతా వాళ్ళే చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తికి చాలా సుఖంగా ఉంది ఈ పని అనేది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి అప్లై చేయటం, అప్లై చేసిన టైంలో ఉంటారు. ఆ తర్వాత ఇక ఆయన పనుల మీద తిరుగుతూ ఉంటారు. వ్యాపారాల కన్నా వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి. స్నేహితులు ఎక్కువ ఉంటారు. ఆ విధంగా రకరకాలుగా తిరుగుతుంటారు. ఇప్పుడు కూడా నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వడానికి కూడా ఆయన ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకని మనం సుధాకర్ గారిని త్వరగా వదిలేద్దాం. మిగతాది మనం చూసుకుందాం. ఇప్పుడు సుధాకర్ గారు చెప్తారు మా పరిచయం ఎలా జరిగింది, తర్వాత ఆయన ఎప్పటి నుంచి వాడుతున్నారు, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అది ఆయనకు మంచిదా కాదా, మిగతా రైతులకి ఉపయోగపడుతుందా లేదా అనే సందేశాన్ని సుధాకర్ గారు ఇవ్వాల్సిందని కోరుతున్నాను. నమస్కారం అండి. నేను 6-7 సంవత్సరాల నుంచి మసూరావు గారిని ఫాలో అవుతున్నాను. నాకైతే బాగానే ఉందండి ఫస్ట్ ఇయర్ నుంచి. మధ్యలో ఒక్క ఇయర్ ఏదో కొంచెం అంటే ఓవరాల్గా అంతా తేడా అని కొంచెం ఈల్డింగ్ తగ్గింది. తర్వాత నుంచి బాగానే ఉంది. వేరే డిసీజులు కానీ ఏమీ లేవు. అంతా బాగానే ఉంది. నాకు ఇతర ఏ విధమైన ఇబ్బందులు లేవు ఇప్పుడు దాకా మొదలుపెట్టిన తర్వాత. దిగుబడుల పరంగా ఎలా ఉంది? దిగుబడులు బాగానే ఉన్నాయి. దిగుబడులకి ఏమి ఒక్క సంవత్సరం 2 ఏళ్ళ నాడు అది అందరికీ తక్కువే వచ్చినాయి. యూనివర్సల్గా తగ్గినాయి. తర్వాత నుంచి మాత్రం దిగుబడి బాగానే ఉంది. ఇంకా ఇప్పుడు మన పరిచయం తర్వాత మీరు మార్చిన ఇవేంటి ఇరిగేషన్ సిస్టమ్స్ ఏమన్నా మార్చారా? లేదండి, అయ్యే కదా. ఒక అంటే ఇది వాటర్ డ్రిప్ ఉండేది, అది స్ప్రేయర్ ఉండేది. ఇప్పుడేమో మినీ స్ప్రింక్లర్లు పెట్టాం. అదే మినీ స్ప్రింక్లర్లో బాగానే ఉన్నాయండి. 2 చెట్ల మధ్యలో ఒకటి పెట్టాం. మీరు రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తారండి? రోజుకి 9 గంటల కరెంట్ అంటే ఒక రోజు వేస్తే మళ్ళీ మధ్యలో 2 రోజులు వేయనండి. అది సరిపోతున్నాయి నీళ్లు. ఇంకా రోజు వేస్తున్నా నీళ్లు పైకి ఎక్కువగా ఇదవుతున్నాయి. అందుకని ఇప్పుడు ఇలాగా తడి పొడి మీద ఉంది కాబట్టి ఇలా చక్కగా ఉంది. తర్వాత ఇప్పుడు మీకు ఖర్చు, మీరు కెమికల్ ఫార్మింగ్ నుంచి పెట్టిన దానికి దీనికి ఏమైనా ఖర్చు తగ్గిందా? ఇది మీ సంవత్సరానికి ఒకసారే కదండి. మరి అంత అంటే పెద్ద అది కొంచెం అది 3 సార్లు 4 సార్లు లేబర్ ఖర్చు ఎక్కువ. 4 సార్లు వేయాలి. 3 నెలలకు ఒకసారి. ఇప్పుడు ఇది ఒకసారి వేసి ఊరుకుంటున్నాము. మనకేమి మనకి మిగతా రైతులంతా చెప్పేది ఏంటంటే మిగతా వాటి కెమికల్ కాంపోనెంట్స్తో ఖర్చుతో పోల్చుకుంటే 40% తక్కువగా ఉంది ఇది. అంటే 40% పడుతుంది. అది ₹100 పెడితే ఇది ₹40 పడుతుందని చెప్తున్నారు. అది ఆ విధంగా మీరు లెక్కలు చూసినట్లేరు ఇంకా. చూడలేదులేండి. 7 సంవత్సరాలు కాదు. ఇక అప్పుడు అంత ముందు వేసాం కానీ తర్వాత నుంచి మీరు చెప్పిన తర్వాత మనం అసలు ఆ లెక్క కూడా అది అంత ఇది అంత వేరియేషన్ కూడా చూడట్లేదు. వేరే పశువుల ఎరువు కానీ ఏది తోటలా అంతవరకు మీరు చెప్పిన మందుల వరకే వాడాను. అదే ఇలా ఉండే దిగుబడులు బాగానే ఉండేలేండి. మనకి ఇలాగే బయో ఫెర్టిలైజర్స్, బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ మనం ఎన్ని రకాలు ఏవైతే ఇస్తున్నామో అవి ఫాలో అవుతున్నారు. మధ్యలో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఏదో చేయాల్సి వచ్చింది మనం. చేసి కొంచెం ఒక సంవత్సరం అది కొంచెం రెక్టిఫై అయ్యింది. ఇప్పుడైతే మళ్ళీ స్ట్రీమ్ లైన్ అయింది. ఈ సంవత్సరం ఇప్పుడు అన్సీజను గెలలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయన్నమాట. ఈ సంవత్సరం మామూలుగా ఇంతవరకు వచ్చిన సంవత్సరం దిగుబడుల కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వస్తుందని నాకు ఇది చూసిన తర్వాత నాకు అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే అది ఎలాగనిపిస్తుందంటే మీకు ఇవాళ పొజిషన్ మీకు తెలిస్తే నాకు 6 నెలల తర్వాత అందులో ఏం జరగబోయేదో కూడా నాకు ఐడియా వస్తుంది. అలాగే వీవిల్స్ కూడా చాలా చక్కగా తిరుగుతున్నాయి. ఎందుకంటే మనం సేంద్రియ వ్యవసాయంలో వెళ్తున్నాం కాబట్టి
వాటికి ఎటువంటి విషం తగలదు. అందుకని చక్కగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వీవిల్స్ ఎక్కువగా తిరుగుతున్నాయి అంటే గెలల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు మనం గుర్తించాలి. మీరు ఎక్కడైనా చూడండి. అదే కెమికల్ ఫార్మింగ్‌లో అయితే ఏరుకి మందు కొట్టడం ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు కాబట్టి దానివల్ల ఈ న్యాచురల్ వీవిల్స్ కూడా దెబ్బతినిపోతా ఉంటాయి. క్రాసింగ్ సరిగ్గా జరగదు. దానివల్ల దిగుబడులు పడిపోతా ఉంటాయి. సో, ఇంకా అదనమాట సుధాకర్ గారి వెర్షన్ అది. ఆహ్, ఆయన సంతృప్తికరంగానే ఉన్నారు. ఆయన ఇక దీని గురించి పెద్దగా పట్టించుకోరు. ఆ పాలేళ్ళు వాళ్ళే చూసుకుంటా ఉంటారు. ఇళ్ళు ఎక్కడైనా గానీ మనిషి ఉండేది దాదాపు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటారనమాట ఆయన. ఇప్పుడు గూడా చాలా హడావుడిగా ఉన్నారు. ఇంకా ఆయన్ని వదిలేద్దాం. ఇంకేమన్నా ఫైనల్‌గా మీరు చెప్పేదేమన్నా ఉంటే చెప్పండి. నా వరకైతే నాకు బానే ఉందండి. ఆ 7 సంవత్సరాల నుంచి వాడుతున్నాం గదా! 6, 7 సంవత్సరాలయింది. 7 అదే నాకైతే బానే ఉంది. మా కోత ఇప్పుడు నాకన్నా ఈ కోతకొస్తా ఉంటారు ముఠా వాళ్ళు చెప్తారు. మిగతా తోటలకి మన తోటకి తేడా ఉందనేది. ఆళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఓహో! మన తోట బావుందిగా అనేది మా అభిప్రాయం అది. ఆ లెక్కలు చూసుకునే టైం గూడా మీకు లేదు. అంటే చూస్తున్నాం గానండి. అదే ఇప్పుడు ఒకేడు మిగతా అంతా బానే ఉంది ఈల్డింగ్ అది. ధన్యవాదాలు. మంచి సందేశం రైతాంగానికి ఇచ్చినందుకు. ఏదైనా నమ్మకంతో వాడాలండి. అదేంత ఇదొత్తదా, అదొత్తదా అనేది కాకుండా నమ్మకంతో మనం ఫాలో అయితే బావుంటది. నా వరకైతే అదే నేను చేసిన పని. చక్కగా అలాగే ఇక్కడ ఆవులను పెట్టారు. ఆవుల పేడతో కొంత జరుగుతూ ఉంటది వ్యవసాయం అనేది. ఇంక పంచగవ్య అలాంటివి చేసే టైము, ఓపిక ఆయనకి లేదు గానీ, ఆవు పేడ మాత్రం అప్లై చేస్తుంటారు అప్పుడప్పుడు. ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటుంటారు. అలాగనమాట. అలాగే 2 గేదెలున్నాయి. అది గూడా వాడుకుంటా ఉంటారిక్కడ. ఎందుకంటే కోళ్ళు భూమిని తవ్వేసి గుల్ల చేస్తా ఉంటాయి గదా! దానివల్ల మంచి ఏరేషన్ వచ్చేదును మొక్క బాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో, అలాగే ధన్యవాదాలు సుధాకర్ గారు. మీకు మీ విలువైన సందేశం మాకిచ్చారు. మీ టైం కేటాయించినందుకు. పర్వాలేదండి అదేం లేదు. రైతు సోదరులు ఎవరైనా ప్రకృతి వైపు, ప్రకృతి సేద్యం వైపు రావాలనుకుంటే, ఇలాగే కెమికల్ ఫ్రీ వ్యవసాయం చేయాలనుకుంటే నా ఫోన్ నంబర్ సంప్రదించొచ్చు. నా ఫోన్ నంబర్ 9515322657. నేను నిరంతరం 24/7 అందరికి అందుబాటులో ఉంటాను. ఎందుకంటే నేను ఆయుర్వేద వైద్యం కూడా చేస్తాను. ఆయుర్వేద వైద్యం అంటే ఒకటి గుర్తొచ్చింది ఇప్పుడు. మన సుధాకర్ గారి బాబుకి కరోనాకి వైద్యం చేశాను. నా ఫస్ట్ పేషెంట్ ఆయనే. వాస్తవంగా ఆయన చెన్నైనా, బెంగుళూరు. చెన్నైలో ఉండంగా కోవిడ్ అటాక్ అయింది. ఇమ్మీడియేట్‌గా తీసుకొని రమ్మని చెప్పాను. సుధాకర్ గారు ధైర్యంతో తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ చేయడం జరిగింది. 1 వీక్ లోపు మళ్ళీ అది రివర్స్ అయ్యి వెళ్ళిపోయి పారిపోయిందనమాట. ఆయన శరీరంలోంచి పారిపోయింది. సో, అలాగా అప్పుడు నేను వైద్యం కూడా చేస్తుంటాను కాబట్టి నేను 24/7 అందరికీ అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడు ఎవరినైనా నన్ను సంప్రదించొచ్చు. ఇప్పటివరకు కెమికల్స్ అలవాటు పడి మళ్ళీ ఆర్గానిక్‌లో రావాలంటే మీరు కొంచెం ఆలోచిస్తారు కూడా. ఎందుకంటే ఇప్పటివరకు మా భూములు వాటికి అలవాటు పడి మళ్ళీ కెమికల్స్ ఆర్గానిక్‌లోకి వస్తే దిగుబడులు వస్తాయో లేదని కొంతమంది సందేహాలు ఉంటాయి. మీరు అటువంటి సందేహం ఎటువంటిది పెట్టుకోవద్దు. కెమికల్‌లో ఎంత దిగుబడి వచ్చిందో మనకి ఆర్గానిక్ ఇందులో కూడా అంత దిగుబడి వచ్చే విధంగా నేను 15 ఇయర్స్ R&D చేసి ఒక షెడ్యూల్ ఫ్రేమ్ చేశాననమాట. మనం ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్తా ఉంటాం గానీ అది డీవియేట్ చేసి మనం పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయము. అలాగే ఎవ్రీ ఇయర్ R&D చేసుకుంటా ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాం. ఈ లాస్ట్ ఇయర్ మనం డికంపోజర్ అని ఒకటి ఇవ్వటం జరిగింది. పౌడర్ అయిపోయి మనకి పిండిలాగా మిగులుతుంది 45-60 రోజుల్లో. అలాగా మీరు మా సర్వీస్‌ని సద్వినియోగం చేసుకోండి. ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతిని కాపాడండి. ప్రకృతి మాత కృపకి పాత్రులు కండి. ధన్యవాదాలు. నమస్తే.